తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే జనరల్‌గా నేను జాబ్ 2016లో నేను ఫైజర్ అని ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. బానే చదివావు గదా! అంటే బానే అంటే డిప్లొమా వరకు చదివా. బట్ అప్పటి వరకు టాపరే. అవును. చదివినంత వరకు టాపరే. బానే చదివేవాడిని. మంచి మార్క్స్ ఉండేవి. బట్ మా ఫాదర్ నాకు డిప్లొమా సెకండ్ ఇయర్‌లో ఎక్స్‌పైర్ అయిపోయారు. హ్మ్. హ్మ్. అది 3.5 ఇయర్స్ కోర్స్ అది. హ్మ్. శాండ్‌విచ్ కోర్స్ అంటారు. హ్మ్. సో, శాండ్‌విచ్ కోర్సా? శాండ్‌విచ్, నాన్ శాండ్‌విచ్ అని ఉంటాయన్నమాట. ఆహా! నాన్ శాండ్‌విచ్ 3 ఇయర్స్. ఓకే. శాండ్‌విచ్ 3.5 ఇయర్స్ ఉంటాయి డిప్లొమాలో. ఓకే. సో, అది ఎందుకన్నారో మాకర్థం కాలే. తర్వాత ఎవడో జోక్‌గా చెప్పుకున్నదేంటంటే, ఈ 3.5 ఇయర్స్ వాళ్ళకి ఇంకో 6 మంత్స్ వేస్ట్ అయిపోతాయి కదా! ఆ! ఆ 6 మంత్స్ శాండ్‌విచ్ అయిపోద్ది ఆళ్ళకి కాబట్టి, అలా శాండ్‌విచ్ కోర్సులు అంటారని చెప్పి అట్లా జోకులేసుకునేవాళ్ళం. అయితే మెటలర్జీ నాది. ఆ! డిప్లొమా ఇన్ మెటలర్జీ. హ్మ్. సో, చాలా టఫ్ అండ్ థియరిటికల్ సబ్జెక్ట్ అది. హ్మ్. దాంట్లో హ్మ్. కూడా చాలా బాగా చదివేవాడిని. హ్మ్. అంతా బావుండేది. బట్ మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్‌పైర్ అయిపోయారో, హ్మ్. హ్మ్. మా మదర్ నన్ను ఆ 2.5 ఏళ్ళు చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. సో, ఇంకా ఆ తర్వాత అంతకంటే అంటే కష్టం కదా! ఆ! సో, దాని బేసిస్ మీదే నేను జాబ్ కొట్టాను. హ్మ్. మా క్లాస్ నుంచి 8 మందో ఎళ్ళాం. నాకు ఒక్కడికే జాబ్ వచ్చింది మా మా బ్రాంచ్ నుంచి. హ్మ్. సో, హ్యాపీ జాబ్ చేసుకుంటున్నా. బట్ అక్కడ నాకొక ప్రాబ్లమ్ ఉంది. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్‌ని నేను. హ్మ్. హ్మ్. నాకెప్పుడైనా కొన్ని విషయాల్లో రాంగ్ జరుగుతుంది. ఎస్పెషల్లీ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను మాట్లాడతా. హ్మ్. నాకది జరిగిందక్కడ. హ్మ్. ఏబీసీ జనరల్ జీ 4 షిఫ్ట్‌లు ఉంటాయి అక్కడ. మాది సి పడిందనుకో, వర్క్ బిలో జరగాలనుకో, హ్మ్. అక్కడ జరగదు వర్క్. హ్మ్. ఆ షిఫ్ట్ ఇన్‌చార్జ్ అందరికంటే సీనియర్. మా షిఫ్ట్ ఇన్‌చార్జ్ అందరికంటే జూనియర్. హ్మ్. ఆయన ఏం చేసేవాడు, హ్మ్. ఏదో మెషిన్‌లో రిపేర్ వచ్చిందనో, లేదంటే టైంకి ప్రొడక్ట్ రాలేదనో ఏదో ఒకటి చెప్పి వర్క్ మొత్తాన్ని కూడా డిలే చేసి సికి. మా షిఫ్ట్‌కేసేవాడు. ఆ! ఆ! మా షిఫ్ట్ ఇన్‌చార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దాం అంటే, లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు? వాడికి ఫర్దర్‌గా వచ్చే బెనిఫిట్‌ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయిందంటే ఆబ్వియస్‌లీ వాడికి పేరు కదా! ఆ! సో, దానికోసం అని చెప్పి చేయించేవాడు. హ్మ్. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది. చెప్తుంటేనేమో మహిదర్ హమ్ చోటీ లోగ్ హై నా ఉస్కే సామ్నే సో, వి హావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ ఆయన హ్మ్. తెలుగు రాదు హ్మ్. ఆయనకి. హ్మ్. హ్మ్. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంక నాకు చిరాకేసి మేనేజర్‌కెళ్ళి ఈళ్ళందరి మీద కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. హ్మ్. అందరూ నాకే అగైనిస్ట్ అయిపోయారు మేనేజర్‌తో సహా. ఆ! నన్నే తిట్టారు. ఆ! ఈళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్‌కి కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు మళ్ళీ అటు తిరిగి, ఇటు తిరిగి దాన్నసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. హ్మ్. అతను నన్నే తిట్టాడు. హ్మ్. అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. హ్మ్. హ్మ్. ఈళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌కి కంప్లెయింట్ చేశాను. హ్మ్. ఇంకా ఆయన ఒకటే అన్నాడు హెచ్ఆర్. హ్మ్. ఇంత జరిగిందని ఆయనకు తెలిసిన తర్వాత, "నువ్వు ఇట్లా కంప్లెయింట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికెళ్తావు చెప్పు? ఏం ఉండదు. హ్మ్. నీ మాట ఎవరింటారబ్బా! నా మాటే సరిగ్గా ఇనరు హ్మ్. కొంచెం. హ్మ్. ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఏమనంటే వి నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ అని సంథింగ్ ఏదో చెప్తారు. హ్మ్. సో, అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము? నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి? హ్మ్. హ్మ్. నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ నువ్వు. హ్మ్. హ్మ్. నీ పొజిషన్‌కి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసే కమాండ్ ఇంకేమైనా సంబంధం ఉందా?" హ్మ్. హ్మ్. అంతే ఇంక నేను ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు. "ఉంటే ఉండు లేదా మానేసేయి అబ్బా! హ్మ్. అది ఈ నోటీస్ పీరియడ్‌లో గట్రా కూడా ఏం వద్దు. డైరెక్ట్‌గా ఒక మెయిల్ పెట్టేసి ఎళ్ళిపో మానేయాలనుకుంటే ఏ రోజైనా. హ్మ్. నేను చూసుకుంటాలే" అన్నాడాయన. నీకు అంటే లైక్ నువ్వింత స్ట్రెయిట్ ఫార్వర్డ్, నువ్వింత ఏదైనా ఓపెన్‌గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది గూడా ఉంది. బట్ దానివల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేదొచ్చింది. హ్మ్. యాక్చువల్‌గా 'ఆర్‌పీ అన్నకి' నేను నచ్చిందే ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ దగ్గర. హ్మ్. హ్మ్. అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. హ్మ్. 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 బేసిక్‌గా స్కిట్‌లో 'జబర్దస్త్‌లో' ఏంటంటే హ్మ్. హ్మ్. వాళ్ళ డైలాగులు మట్టుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నేను హ్మ్. అలా కాదు స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకుంటా. హ్మ్. హ్మ్. గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే హ్మ్. అందరికి నేనే అందిస్తా. ఓకే. సో, అదొక్కటి 'ఆర్‌పీ' నాకు బాగా నచ్చింది. హ్మ్. అందుకు తీసుకున్నారట్లా. హ్మ్. సో, ఓకే. ఆ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్ని కొన్ని సార్లు అది ఒప్పుకుంటా నేను. బోలెడు దెబ్బలు పడ్డాయి నాకు దానివల్ల. ఆ! ఆ! కానీ లైక్ ఇంకా ఈ తప్పదు. 'ఆర్‌పీ' గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే 'ఆర్‌పీ' సేమ్ హ్మ్. ఇలానే ఇదే 'జబర్దస్త్‌లో' ఉంటే మళ్ళీ 'జబర్దస్త్‌నే' తిట్టాడు. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను. బట్ కొన్ని కొన్ని కంప్లెయింట్స్ అయితే వాస్తవమే. హ్మ్. ఇప్పుడక్కడ ఎలాగుంటదంటే రైటర్‌లకి, ఆర్టిస్ట్‌లకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్‌లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. హ్మ్. ఒకరోజు 'రాజ్ కుమార్' అన్న అని టాప్ మోస్ట్ రైటర్ 'జబర్దస్త్' మొత్తానికి ఆయనే నంబర్ 1. హ్మ్.
అలాంటి పర్సన్ ఉమ్, ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకొని తింటాడు ఆయన. Hmm. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఉమ్, ఉమ్, ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. ఉమ్, సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పనా, ఓవరాల్గా ఎగ్ తీసారు. ఇప్పుడు ఏం చేయాలి యాక్చువల్గా, అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది. ఎగ్ మొత్తం తీసారు. అదే ఇంకా మిగతా జోకులు వేసుకున్న ఫోన్లే రైస్ కోసం గొడవ లేదు, రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు ఉండొచ్చు ఏమో. బట్ 100% అని నేను చెప్పను. నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం అది ఇదని అంటారు. బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అక్కడ అవ్వలేదు, ఇప్పుడు ఇక్కడ జాబు లేదు నీకు, ఇక్కడ జబర్దస్త్లో నీకు కావాల్సిన ఫీల్డ్ లేదు. అంటే ఇనీషియల్ గా నేను అనుకున్నదైతే నేను అచీవ్ చేయగలిగాను అట్లీస్ట్. సో ఆది అన్న స్కిట్లు చూశాను స్టార్టింగ్ లో, నాకు నేను అలా రాయగలను అనిపించింది. అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను, ఒక 5 స్కిట్లు రాసుకొని. ప్రొడక్షన్ రెడ్ అన్న అని ఒక ఆయన ఉంటారు, ఆయన నన్ను సరే నువ్వు ఈ రోజు కాదు షూటింగ్ 18 ఉంది, ఆ రోజు రా తమ్ముడు జూలై 18 అని చెప్పి ఆ రోజు పిలిపించి వెంకయ్యన్నకు పరిచయం చేశాడు. వెళ్ళాను, వెంకయ్యన్న దగ్గర రైటర్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. తర్వాత ప్రకాష్ అన్న టీమ్ లో ఆర్టిస్ట్ గా ఒక 7 షెడ్యూల్ చేశా. అభి అన్న టీంకి వెళ్ళా, అట్నుంచి అవినాష్ అండ్ కార్తీక్ అన్న టీంకి వచ్చా, ప్రసాద్ అండ్ నరేష్ టీంకి వచ్చా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్పి అన్న టీంకి వచ్చాను. సో చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ బయటకు వెళ్తే గుర్తుపడతారు, జబర్దస్త్ కదా అండి మీరు, జబర్దస్త్ లో చేశారు కదా అని చెప్పి. అంటే అప్పటికిప్పటికి బాడీలో టూ మచ్ చేంజెస్ రాలే, కొంచెం లావ్ అయ్యాను, కొంచెం ఫేస్ సేమ్ ఉంది, ఫేస్ కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల గుర్తుపడుతుంటారు ఇప్పటికీ కూడా. సో అందువల్ల ఏంటంటే అది ఉంది ఇప్పటికి. టీమ్ లీడర్ అవ్వాలనుకున్నా, టీమ్ లీడర్ అయిపోయాను, 18 స్కిట్లు చేశాను. ఇంకా ఇంకా అది అయిపోయింది. ఇంకా అంటే నేను అందులో అచీవ్ చేయాలనుకున్నది అయిపోయింది. తర్వాత అప్పుడు కూడా కంటిన్యూ అవుతును, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే నేను ఓన్లీ జబర్దస్త్ అనుకునే వచ్చా ఇండస్ట్రీకి, సినిమాలు అది ఏం లేదు నాకు, అలా అనుకుని వచ్చా, అందులో ఉంది నేను. బట్ అదే జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అయిపోయింది. మహిదర్ వైబ్స్ ఏంటి అది పేరు ఎందుకు పెట్టావు? అది అంటే అప్పట్లో ఏదో ఒక యూనిక్ నేమ్ ఉండాలి అనేది ఒక పాయింట్, మళ్ళీ నా పేరు కూడా ఉండాలనేది ఒక పాయింట్. సో ఆ టైంలో ఎక్కడో అలా చదువుతూ ఉంటే గుడ్ వైబ్స్ బ్యాడ్ వైబ్స్ అని చెప్పి సంథింగ్ అలా ఉంటాయి కదా. సో అవే అలా చూస్తూ అది కొన్ని కొటేషన్లు ఏవో చదివినప్పుడు సరే వై నాట్ మహిదర్ వైబ్స్, అంటే నీ వైబ్స్, నా వైబ్స్, నా నుంచి ఎట్లాంటి వైబ్స్ వస్తాయి కొన్ని కంటెంట్స్ మీద అనే ఆస్పెక్ట్ మీద పెట్టాను. స్టార్టింగ్ లో కొంతమందికి అది పలకడం నాక మహిదర్ వైబ్స్ ఎంతమంది వైబ్స్ అన్నా అనేటోళ్ళు, అట్లా ఉండేది. రివ్యూస్ ఇస్తూ ఉంటావు, అవును, లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, అవునవును, సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు, బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు, నీకు నచ్చింది నువ్వు చెప్తావా, లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు? అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు, లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు. ఒకటి ఇప్పుడు ఒక వైఫ్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరికి గొడవలు అయ్యింది, ఈయన చంపేసింది, ఈయన చంపేసింది, ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటావు అనుకుందాం. ఎలా చెప్తున్నావు, ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్, ఏమి ఇది చేస్తావు, రీసెర్చ్ చేసి చెప్తావు? బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా. అలాగే దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి. అవి ఒక సైడ్ రాసుకుంటా, తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా, ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా. ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదు దేనికి కూడా, ఆటోమేటిక్ ఒక ఫ్లో వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, న్యూస్ ఆర్టికల్స్, అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు, న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను, వాటి గురించి అర్థం చేసుకుంటా. సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఏమంటారు
ఆ సెన్స్ ఆ సిక్స్ సెన్స్ అనలేము, అదొక జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో. సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా, ఆ బేసిస్ మీద చెప్తాను. ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టయితే, అక్కడ ట్రూత్ ఏమీ రివీల్ కాలేదు ఇంకా అన్నట్టయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను. ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడదాం. మీరు కూడా వెళ్ళారు. మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈయన్ని బ్యాడ్ చేయాలి, ఈయన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అవునా? ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది. లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు, వీడిని మనం బ్యాడ్ చేయాలి, ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు, వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇలా పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్. అది నిజమా? మీకు ఏమనిపిస్తుంది చెప్తావా? లేదు, నాకేమనిపిస్తే అదే చెప్తాను నేను. అలా ఏం ఉండదే. ఇది ఎప్పుడు మీకు జరగలేదా? మీరు ఎప్పుడు రివ్యూర్లు ఎప్పుడు మాట్లాడుకోలేదా? అంటే నేను శ్రీను 65 మాట్లాడుకుంటాం, బికాస్ వి బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జబర్దస్త్. జబర్దస్త్ లో చేసాడు తను కూడా, సో అట్లా పరిచయం. ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను, అది చాలా రేర్ గా. ఆయన ఫ్యామిలీ పర్సన్, ఆయనకు చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన. సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే. సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు. సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది, ఫ్లో ఎలా వెళ్తుంది, ఇలా కాకుండా ఇంకోలాగా వెళ్తే ఏమైనా బాగుంటుందా అని మేమేం మాట్లాడుకుంటాం. వాటి గురించి నాకు అనిపించిన నేను చెప్తా, తనకు అనిపించిన తను చెప్పుకుంటాడు. అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు. ఒక సీజన్ 5 అనుకుంటా, బిగ్ బాస్ సీజన్ 5 లో లైక్ రివ్యూర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది. అండ్ అది పక్కన పెడితే, అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలందరూ ఆల్రెడీ షో చూస్తారు, కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మ్యానిపులేట్ అయిపోద్ది అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే, ఇది నాకు ఇలా అనిపించింది, నా ఒక్కడికే అట్లా అనిపించిందా, నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్. సో రివ్యూస్ ఏంటంటే, ఇప్పుడు నాదైనా లేదంటే ఆదిరెడ్డి గారిదైనా లేదంటే సీను రివ్యూస్ అయినా, మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే, వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్ తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం. సో అంతే తప్ప, సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా. బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టూ మచ్ రీచ్ కదా, ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకు చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో. సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది, డైలీ చెప్తుంటారు కాబట్టి. అవును, ప్రతి ఒక్కటి డైలీ ఇది చెప్పాలి. అవునవును, నా సీజన్ లో నువ్వు నాకు బాగానే చెప్పాలి. బాగా నువ్వు బాగాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ 9 గురించి ఏం చెప్తావు బ్రో? అది ఇంకా వెరీ ఎర్లీ టు జడ్జ్. 2 రోజులు అయింది కదా. అగ్ని పరీక్ష జరిగింది. అగ్ని పరీక్ష అది లేదు బ్రో, అది ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో, జనాలందరూ కామనర్స్ అని సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు, మరి ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు, బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్స్ చేయాలి. ఒక 10-15 టెస్ట్లు కావాలంటే పెట్టండి, రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే. బట్ అది ఇండోర్ లో జరగాలి, వాళ్ళ మధ్యలోనే జరగాలి. అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు, అందరూ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు. రఘువంశ కులపతి, నీలమేఘ శ్యాముడు, రాఘవురు అందరూ ఉంటారు అక్కడ. సో రాముల వారి పేర్లే అన్నీని. సో వాళ్ళంతా ఉంటారు అక్కడ. సో వాళ్ళందరూ వీళ్ళకి ఏవైతే పెట్టారో, ఇది 4 గోళ్ల మధ్య జరిగి ఆ జ్యూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్లే ఉన్నా పర్లేదు, ఇప్పుడు ఈ అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళని పెట్టినా పర్లేదు, కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్. అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్ బేస్ ని, ఒక ఇంప్రెషన్ ని, ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపిన తర్వాత వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది? వీళ్ళు ఎట్లా కామనర్స్ అవుతారు? ఇప్పుడు జనరల్ గా ఒకటి మాట్లాడుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూస్ చాలా మంది చూసారు, ఒక మినిమం యావరేజ్ 10 లక్షల మంది చూసారు అనుకుందాం. 10 లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా, 1 లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు అనుకుందాం.
అలా అయినా సరే ఓకే, నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే. బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు. ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక 10-15 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే, ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు, కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్. లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టే చూస్తారు. సో 10 లక్షల మంది ఆడియన్స్ బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా? ఒక 10 లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి 1,00,000 మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోళ్ళు సెలబ్రిటీ అవుతారా? వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ. వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు, వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి. సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్, వీళ్ళు సెలబ్రిటీస్, మీరు అవుట్ హౌస్ లో ఉండండి, మీరు లోపల ఉండండి, మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్, మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్, ఎందుకు ఇవన్నీ? కానీ లోపలికి వెళ్ళాక సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ 6 లోపలికి వెళ్ళారు, వాళ్ళ 6 సంగతి తీసేసి 9 మంది రిజెక్ట్ అయ్యారు, గుర్తుందా? వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా. ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్స్? ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు, ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది, ఆయన బయటికి పోతే గుర్తుపడతారు. ఆయన ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు కదా, అట్లా ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చోళ్ళేనా? ఈ సీజన్కి వెళ్ళినోడు పిచ్చోళ్ళే. కానీ మారిపోతుంది కదా ఇప్పుడు. మారితే ఫైన్, మారితే ఓకే. ఎందుకంటే వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థమయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే ఓకే. అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు బ్రో. ఏమంటే బిగ్ బాస్ డిఫరెన్స్ చూపిస్తా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అట్లాగా అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి, సింపతి కార్డులు స్వైపింగ్ స్టార్ట్ అవుతుంటది. అది ఏంటి టోటల్ రివ్యూ ఏంటి బిగ్ బాస్ 9 మీద? అంటే ఏమో దే ఆర్ ప్లానింగ్ గుడ్. అంటే 2 హౌస్లు అనే కాన్సెప్ట్ పెట్టారు, సార్ కొంచెం ఏమో గేమ్స్ టాస్క్ అవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు. మరి ఒకవేళ అలాగైతే ఫైన్, కానీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు. ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు కదా, ప్రస్తుతానికి అయితే అవ్వలేదు, ప్రస్తుతానికి ఏం ఎక్కలే. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా 3-4 తప్పిస్తే ఎవరు తెలుసబ్బా. బేసిక్ గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది అన్న, అదే ఉంటది బ్రో. ఏదో ఫ్లోలో ఏదేదో వచ్చేస్తున్నాయి, బ్రో అంటున్నాను, అన్న అంటున్నాను, ఏదేదో వస్తున్నాయి. సో బిగ్ బాస్ లో కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి బయట బాగా తెలుసు. ఇప్పుడు శివ అనే పర్సన్ యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ గా బాగా తెలుసు, హీఈస్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అప్పట్లో. ఇప్పుడు కొంచెం సెటిల్డ్. సో అప్పట్లో చాలా కాంట్రవర్షియల్. ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు? దట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి ఈ సీజన్ రీతు చౌదరి విషయంలో కూడా లేదు. అదేదో కాంట్రవర్సీ అయింది కానీ బట్ ఏమో అంతేం అనిపించలే. ఇమాన్యుల్ యాజ్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు, ఇక్కడ అలాగే ఉంటాడు అని మనకు తెలుసు. ఇంకెవరు తనుజ గారు, ఆవిడ సీరియల్ యాక్ట్రెస్ గా తెలుసు. బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలే. ఇప్పుడు యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ గా ఇది నీ రియాలిటీ, యాజ్ ఏమంటారు అన్నిటినీ ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగినేని గారితో ఒక రియాలిటీ ఉంది. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అవన్నీ ఫామ్ అవుతాయి, బట్ అలా ఎవ్వరికి లేదు ఈ సీజన్ అసలు. అందుకే ఎక్కదు, బట్ చూస్తూ ఉంటే ఎక్కుతుంది, అది టైం పడుతుంది. సినిమా రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం. 3వ టాపిక్ సినిమా రివ్యూస్. లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. ఎందుకు అంటావు? అంటే సమ్ టైమ్స్ పాజిటివ్ ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు. ఎందుకు రీజన్ అంటే ఇంకా బేసిక్ గా సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తున్నాయి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ అలా కాదు, అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ, సో మళ్ళీ వాటి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా. సో ప్రతిదానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం. సో ఆల్రెడీ ఇంత ముందు ఒక 2-3 సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని ఇడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో, దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి? అదొక కాన్సెప్ట్ ఉంటది. సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు. సినిమాలు బాగోకపోవడం, దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా. తర్వాత ఇంక ఈ ఓటీటీ కల్చర్, తర్వాత పైరసీ, టికెట్ రేట్స్, పాప్కార్న్ రేట్స్, చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ రివ్యూస్ కి ఎడిక్ట్ అవ్వడానికి. సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి, ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకుగా కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తున్నట్టే కదా. అట్లీస్ట్ ఒక
2% ఆర్ 3%. అది కూడా ఎందుకు అనేది. మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది, ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు. ఇప్పుడు పలానా రివ్యూర్ ఇట్లా చెప్పాడు బాలేదని, దాన్ని చూసిన 1,00,000 మంది ఇంకొక 1,00,000 మందికి నోటితో చెప్పొచ్చు, అక్కడ చూశాను రా బాలేదన్నారు అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు చూస్తాను, ఆయన జెన్యున్ గా చెప్తాడు, ఆయన బాలేదన్నాడు, సో బాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో, 2,00,000 మంది అయిపోయినట్టే. 2,00,000 ఇంటూ 200 కలిసి 4 కోట్లు కదా, అయిపోయినట్టేగా. లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు, మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా. నేనైతే స్టోరీ చెప్పను, ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను, అసలు జీరో చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చెయ్యలేవు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట? లేదు, నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివ్యూలు ఉండదు. ఫస్ట్ హాఫ్ ఇలా ఇలా ఇలా, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్, బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయను నేను. ఏ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే, ఎందుకంటే అది ఆల్రెడీ అందరూ చూసి ఉంటారు కాబట్టి అంతే. కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు. ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా, బేసిక్గా ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దామని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్ వెళ్ళిపోతారు దానికి. ఒక సినిమా బాగుంటే బాగుంది అని టాక్ వస్తే వెళ్దాము, లేదంటే లేదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. బాగుందంటే వెళ్తారు, బాగాలేదంటే వెళ్ళరు. కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళొద్దని డిసైడ్ అవుతారు, అదంతే. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక 2 lakh వ్యూస్ 3 lakh వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక 50 కోట్లు దాటి ఉండొచ్చు. కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్ లో కలెక్షన్స్ 5 కోట్లే ఉండొచ్చు, అంతే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది, దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర. అంటే కొంచెం లాగ్ అయిందనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా అప్రిషియేట్ చేశారు, ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేశారు. బట్ మన దగ్గర ఏం రాలేదు, దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు. అట్లా కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. కొత్త లోకాలకు వచ్చాయి, ఆడు జీవితంకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏమో చెప్పలేము. దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గర దగ్గరగా. ఎంత సంపాదించావు యూట్యూబ్ ఛానల్ నుంచి? ఒకటి అని కాదు, అన్ని కలిపి 2019 నుంచి చేస్తున్నా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి మోర్ దెన్ 1 ఉంటది. మోర్ దెన్ 1 year. 1 year యూట్యూబ్ నుంచే. అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అందరూ 1000 రూపాయలే. ఆర్పిఎన్ నాకు ఫస్ట్ 70 స్కిట్లకి 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత ఒక 50 స్కిట్లు 60 స్కిట్లకి 2000 ఇచ్చారు. 70 స్కిట్లు 1000? ఎప్పుడు 2019 అంటే అంతే. 19 అంటే 18 నుంచి ఆర్పిఎన్ దగ్గర 18 నుంచి చేశాను నేను. 18 కూడా కాదు, 17 ఎండింగ్ లోనే ఎప్పుడో చేశాను నేను ఆర్పిఎన్ దగ్గర. అప్పటి నుంచి చేస్తున్నా అన్న దగ్గర. సో అప్పటి నుంచి అనమాట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి బ్రో? నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి. అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు, వల్గారిటీ ఉంటుందా? ఫుల్ ఉంటది. కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? లేదు, సపోర్ట్ ఏం లేదు. నేను దాన్ని ఏమంటారు, అది కరెక్ట్ కాదని చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి. ఆయన ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు. ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ. ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు. అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు, జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత బాగుంటది అది. దానికి 4 లక్షల వ్యూస్ వచ్చింది. ఆయన ఒక యూట్యూబర్ నో ఒక ఇన్ఫ్లుయెన్సర్ నో తిడుతూ వీడియోలు చేస్తే 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఎవరి తప్పు? చూడకూడదు అట్లాంటివి. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. 18+ డైలాగుల్ని, 18+ కంటెంట్ ని, వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అటు బూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటన్నిటిని కూడా. మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు? ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉంటది. రివ్యూస్ అవును బిగ్ బాస్ ఇస్తున్నా వైబ్స్ లోనే. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎంత సంపాదిస్తాం? అంటే పెర్ సీజన్ ఒకవేళ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది.
2 lakhs అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా, నేను ఎక్కువ వెళ్తది కదా బానే. అంటే ఒక 3 lakhs వరకు కూడా వచ్చు, 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటది, 3 వరకు టచ్ అవ్వచ్చు. ఓకే. ఒక సీజన్ మొత్తానికి 15 వరకు వెళ్ళొచ్చేమో ఒకవేళ బాగా క్లిక్ అయితే. ఓకే. అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా, అవును, అవును. అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు. 3 నెలలకు 15 లక్షలు అలా. 4 నెలల కంటే 3 నెలలు 15 3 రోజులు నెలలు, కలిపి 15 అట్లా రోజులు ఏమైనా రావచ్చు. 15 బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్, ట్రెండింగ్ టాపిక్స్, అవును. ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్, ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా, ఉమ్. ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను, తక్కువే వస్తుంది. ఇప్పుడు తగ్గించేసావు కదా. తగ్గించాను, కనుక అవును, కంటెంట్ డౌన్ కూడా అయింది ఈ మధ్య మొత్తం కంటెంట్ కూడా YouTube. ఎక్కువ పెట్టలేకపోతున్నా. అవును. అది హైదరాబాద్ వచ్చా, ఇప్పుడు ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే. ఎంత అయింది బిజినెస్ పెట్టడానికి? అరౌండ్ ఒక అంటే 60 దాకా అయింది. 60 lakhs. పెళ్లి అయింది కదా రీసెంట్, కట్నమా? అదేట్లేదు. ఏంటి పెళ్లి లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? ఎప్పటి నుంచి లవ్? అంటే 2024 జనవరి 1 నుంచి. ఎక్కడ, ఎలాగా అంటే చెప్తావు ఒకసారి నాకు? అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంటారు. వైజాగే. అంటే తన రాజమండ్రి, ఎంఎస్సీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి, అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేశారో చూడు రిప్లై ఇవ్వలేం బ్రో, భయం. మళ్ళీ నువ్వే రివ్యూ ఇస్తావు, శివరాజు రిప్లై ఇచ్చాడు అని చెప్పి. ఎందుకు బ్రో నాకు సరిపోయింది. లేదు పెళ్లి చేసుకుంటే ఎవరేమో అనరు కదా, అది కూడా కరెక్ట్. స్టోరీ చెప్పు, అది కూడా కరెక్ట్. సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక 2-3 టైమ్స్ నార్మల్ గా మెసేజ్ చేసుకుని, ఆ తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది. అట్లా అలా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అట్లా అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా నేను. నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే. ఆ మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను, 2023 ఫెబ్రవరిలో వెళ్ళిపోయాను నేను. ఫెబ్రవరిలో వెళ్ళిపోయావు. హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు, ఎందుకు వైజాగ్? అంటే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్ గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మొదటి నుంచి బిజినెస్, ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి 2019, 18 ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది, కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది. సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా చేద్దాం అనుకున్నా. హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా, పైగా ఇప్పుడు 1 AM షోలు అక్కడే పడుతున్నాయి, కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. సరే ఇంకా బెటర్లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను. ఇంకా వైజాగ్ సొంత ఊరు కదా, అంతే. ఇక్కడికి రావట్లే అప్పుడప్పుడు వస్తున్నా అంతే, చాలా రేర్ గా. రీసెంట్ టైమ్స్ లో యూట్యూబ్ లో రివ్యూస్ అనగానే గానీ లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ ఉందంటే మన నాగవంశీ గారు వేసే డైలాగులు, పంచ్ డైలాగులు అండ్ రివ్యూస్ ఇచ్చే సవాళ్ళు, ఆయన పెట్టే ట్వీట్లు. నువ్వేం చెప్తావు దాని గురించి, ఆయన గురించి? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఒక రకంగా. ఆయన ఏమంటారు, సినిమాల మీద బతుకుతూ సినిమాలను చంపేయాలనుకుంటే ఎలాగా అంటారు, అది 100% వాస్తవం కదా. కాకపోతే ఆయన సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆయన చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతుంటారు. ఎవరో ఇప్పుడు ఒక యూట్యూబర్ ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న కంపారిజన్ ఏదో చేస్తే దాని గురించి ఈయన ఇంకెక్కడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో ఈయన వెళ్ళి దాని గురించి మాట్లాడి అన్నెసెసరీ అంటున్నా నేను. సో ఇవన్నీ కూడా అంటే ప్రొడ్యూసర్స్ అనే పర్సన్ ఎప్పుడు కూడా నా దృష్టిలో చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ సినిమా. అంటే ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఒక 50 మంది హీరోలు ఉన్నారు మన దగ్గర, ఇంకా ఎక్కువే ఉంటారు కూడా. వీళ్ళెవ్వరూ లేకపోయినా ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ఉంటే నిన్ను పెట్టైనా సినిమా తీసేయచ్చు, అవునా? మేబీ అదే కంటెంట్ బాగుంటే వస్తారు అనడానికి ఇప్పుడు బోల్డ్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. యానిమేషన్ సినిమా తీసుకుంటాడు అబ్బా, పోనీ ఏది కాదంటే మహావతార్ నరసింహ లాగా. ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ అనేటోడు ఉండాలి. ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. సో హీరోలు ఉంటే అది క్రేజు అదంతా వేరు, ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక ఇంపార్టెంట్ పిల్లరు నాకు ఏదో ఆ మూల చిన్న బూజు పట్టింది, నేను దాని గురించే పట్టించుకుంటా, ఇంకా మిగతా పిల్లలు అందరి కోసం పట్టించుకోరంటే ఎట్లా? ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కూడా అసలు అంత ఇంటరాక్ట్ కాకూడదు. బార్బల్ అనే కాదు, ఎవరితోని ఇంటరాక్ట్ కాకూడదు, ఎవరిని ఏమంటారు ఓవర్ గా క్రిటిసైజ్ చేయకూడదు, ఓవర్ గా పాజిటివ్ గా చెప్పినప్పుడు ఓవర్ గా పొంగిపోకూడదు. నిన్న ఈటీవీ మొన్న అనుకుంటా ఈటీవీ విన్ పేజ్ ఉంటది కదా ట్విట్టర్ లో, వాళ్ళు బార్బల్ ఇది బాగుందని చెప్పాడని చెప్పి క్యాన్ వి సే దట్ లిటిల్ హార్ట్స్ ఈజ్ ఎ బార్బల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అనొచ్చా అని చెప్పి ఏదో పెట్టాడు అనమాట. ఇప్పుడు బార్బల్ కి సీతారామన్ నచ్చలేదు, ఇప్పుడు ఈటీవీ విన్నాడు సీతారామం ఈజ్ ఎ వరస్ట్ మూవీ అని చెప్పి ఒక ట్వీట్ వేయగలడా? వేయలేడు. ఇప్పుడు బార్బల్ కి సలార్ సినిమాలో ఉన్నవన్నీ ఇల్లాజికల్ సీన్లు అనిపిస్తాయి.
ఇప్పుడు ఈటీవీ నోడు వచ్చి సలార్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక ట్వీట్ వేయగలరా? కాటేరమ్మ కొడుకులు రారా అక్కడికి ఈటీవీ ఆఫీస్ కి? అట్లా ఉంటది కదా. సో అదే అంటున్నా, ఎప్పుడు కూడా యూ డోంట్ నీడ్ టు, ఐ మీన్ అంటే ఏమంటారు, ఒక పర్సన్ ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టూ మచ్ పాజిటివ్ అయినా టూ మచ్ నెగిటివ్ అయినా అంత సీరియస్ అన్నెసెసరీ. అంటే పెద్దోళ్ళు చిన్న విషయాలు పట్టించుకోకూడదు అది నేనేది అనమాట. సో ప్రేక్షకులు రివ్యూయర్స్ వీళ్ళ మధ్య రిలేషనే ఉండాలి తప్ప రివ్యూయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, రివ్యూయర్స్ అండ్ కాస్ట్ అంటే ఆర్టిస్టులు వీళ్ళ మధ్య ఎక్కువ ఉండకపోతేనే బెటర్ నన్ను అడిగితే. ఉంటే స్పాయిలే అవుతుంది తప్ప ఏమి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఆయన అదే లైక్ ఆయన రివ్యూస్ కి దానికి వీటికి డబ్బులు ఇస్తే అవే వస్తాయి, డబ్బులు ఇస్తే వాళ్ళే వేస్తారు, డబ్బులు వస్తే లైక్స్ వస్తాయి అంటారు కదా. మరి అది అంటే అది వాళ్ళ సైడ్ నుంచి ఉంటదేమో కొంత. ఎందుకంటే బుక్ మై షోలో వాటి కోసం చెప్పారు, లైక్స్ కోసం వాటి కోసం, తర్వాత యూట్యూబ్ ట్రైలర్ వ్యూస్ వాటి కోసం చెప్పారు. అది ఇండస్ట్రీలో ఎలాగో ఉంది, అది ఉండనే ఉంది. అదేంటంటే వాళ్ళు దాన్ని చూపించుకొని మార్కెట్ని కొంచెం పెంచుకోవడానికి ఒక లెక్క. రెండోది దానివల్ల ఇంకొంతమంది కొత్త ఆడియన్స్కి ఏమైనా వెళ్తాదేమో అని ఇంకొక ఆశ. ఇట్లా 2-3 ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి చేస్తారు. అది వాళ్ళ తప్పేమీ లేదు అందులో. సినిమా అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు పీపుల్లోకి వెళ్ళి జనాలు థియేటర్లకు రావాలని వాళ్ళు కోరుకుంటారు. సో అందులో నేను తప్పేమీ లేదంటాను. ఏమంటే సినిమాని సినిమాలా చూస్తే బెటర్, ఓవర్ లాజిక్లు ఎతకద్దు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేశారు, బార్బలును నాగవంశీ, ఒక వీడియో కాల్ ఇంటర్వ్యూ. దాంట్లో ఈయన సలార్లో కూడా లాజిక్ ఎదుగుతాడు కాబట్టి బార్బరు ఆ లాజిక్ అడిగాడు ఆయన్ని. ఏమని, సలార్లో గన్ను గాల్లోకి పెట్టిన తర్వాత ఇంటర్వెల్ సీన్కి ముందు ఆ టాటూ చూస్తాడు, చూడగానే కిందకు పడేయడం ఎందుకు, కాల్ చేస్తే అయిపోద్ది కదా, అది నా లాజిక్ అని చెప్పి అట్లా తను అది ఇల్లాజికల్ అనిపిస్తుంది అట్లా అని. ఈయన ఏమన్నారు దానికి ఆన్సరు, కమర్షియల్ సినిమాల్లోని పెద్ద హీరోల సినిమాల్లో ఇంతే ఉంటదని చెప్పారు ఆయన. అట్లా కాదు ఆయన చెప్పాల్సిన ఆన్సర్. దానికి ఒక రియల్ సినిమా ఆడియన్ అయితే ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటది. అంటే లైక్ ఇప్పుడు దాన్ని నేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయాలంటే, ఇప్పుడు ఆడక్కడ గన్నుతో వాడు మనిషి మొహం కూడా చూడలే, జస్ట్ టాటూ చూశాడు. టాటూ చూడగానే ఆ టాటూ ఎవరి చేతి మీద ఉందో అర్థం చేసుకొని ఆ పర్సన్ ఆ చెయ్యి అంతకు ముందు సృష్టించిన విధ్వంసం ఏంటో గుర్తు తెచ్చుకున్నాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్ తర్వాత జరిగింది కదా. సో అప్పట్లో ఆడు ఏం చేశాడో వీడికి తెలుసు, ఆ దేవా అనే పర్సన్ ఏం చేశాడో వీడికి ఐడియా ఉంది మొత్తం. అందుకే చూడగానే వణికాడు ఒకటి. రెండోది కొంచెం ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే అంటే సినిమాటిక్ ప్రాక్టికాలిటీ. సో స్నైపర్స్ అనేవి చాలా బరువు ఉంటాయి. అందుకే ఏ సినిమాలో అయినా చూడు స్నైపర్స్ కింద చిన్న ట్రైపాడ్ ఉంటుంది, దాన్ని అట్లా హోల్డ్ చేసి పెడతారు షూటింగ్ చేయడానికి, చాలా వెయిట్ ఉంటుంది. సో వాడు ఫైర్ చేశాడే అనుకుందాం, ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు, అది ఐదర్ మిస్ అయినా అయిపోవచ్చు అటు ఇటు కదిలి, లేదంటే ఆడు గుండెల్లో దింపుదాం అనుకుంటే అది పొరపాటు నీ షోల్డర్ దగ్గర ఎక్కడో తగిలేసింది అనుకుందాం. ఆ బుల్లెట్ దేవాని ఏం చేయలేదు. ఒక డైరెక్ట్ గా వాడు అనుకున్న చోట దింపినా సరే బుల్లెట్ దేవాని ఏం చేయలేదు. ఒక బుల్లెట్. రెండో బుల్లెట్ స్నైపర్ రీలోడ్ చేయాలి, స్నైపర్స్ ఇట్లా రీలోడ్ చేస్తారు, అది రీలోడ్ చేసే గ్యాప్ లో వీడి మెడ మీద తల ఉండదని వీడికి తెలుసు, అందుకు పడేసి వెళ్ళిపోయాడు. అలా చెప్పాలి. అంటే దిస్ ఈస్ కమర్షియల్ ప్యాటర్న్ అంటున్నా, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలివేషన్స్. ఒకటి కత్తిని చూడగానే మొత్తం అందరూ భయపడతారు, కత్తి ఎవడు పట్టుకోలేదే, కత్తిని చూడగానే భయపడతారు, ఎందుకు ఆ ధీరుని కత్తి అంటారు. సో అదే ఎలివేషన్ అక్కడ. ఆ కాన్సెప్ట్ మీద సినిమా ఒకటి క్లిక్ అయ్యి 1250 కోట్లు కొట్టి ఇండియాలో ఉన్న అందరికీ కూడా బాగా నచ్చి ఫేవరెట్ సినిమా అయినప్పుడు ఎలివేషన్స్ అనే వాటిని ఇల్లాజికల్ అని చెప్తే ఇంకా ఏ రకంగా సినిమా చూడాలి? ఇంకా నాగవంశీ గారికి సినిమా నాలెడ్జ్ లేదంట, డబ్బు ఉంది కానీ సినిమా నాలెడ్జ్ లేదంట. సినిమా నాలెడ్జ్ లేదని కూడా కాదు, ఆయన ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అంతే. ఆయన ఏంటంటే నేను ఇట్లా చెప్పేస్తాను అంతేలే, ఏముందిలే ఇట్లా చెప్పేస్తే చాలు కదా అనుకుంటాడు ఆయన. బట్ రైట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇంత ఇవ్వాలి, ఇంత ఇస్తే అవతలోళ్ళు సైలెంట్ అవుతారు కదా, అవతలోళ్ళకి ఒకటి అర్థం అవుతుంది కదా. అదే అంటున్నా నేను, డబ్బులు ఉన్నాయి కదా సో ఆటోమేటిక్ సైలెంట్ అవుతారంటే అవ్వదు, ఇట్లా చెప్పాలి కొన్నిసార్లు. కాదు, రివ్యూకి డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించుకునే ఉన్నారా ప్రొడ్యూసర్స్ టీమ్? ఏమో నన్ను కూడా అప్రోచ్ అయ్యారు, బట్ నేనైతే వద్దనేసాను. మరి వద్దనేసి ఎప్పుడు తీసుకోలేదా? లేదు, ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఉన్నాయి అది ఉన్నది. నన్ను 2 సినిమాలకి యాక్చువల్ గా నన్ను ఏమని అడిగారంటే, జెట్టి నీతో ఈ 2 సినిమాలకి ఏమని అడిగారంటే, అప్పుడు ఎప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడే అది ఏమంటే ఇట్లాగా ఏంటది, సినిమా చాలా బాగుందండి బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు, సో అందుకని ఏంటంటే
ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేశాడు, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సినిమా, మీరు వచ్చి చూసి రివ్యూ చెప్తే అది పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుంది అది ఇది అని చెప్పి అట్లాగా చెప్పారు. సరే ఓకే అని నేను వెళ్ళాను చూడడానికి. అక్కడ నాకు నచ్చలేదు సినిమా, బాగాలేదని నేనే చెప్తాను, ఏముందన్న దీంట్లో చెప్పడానికి. నా పక్కన డిస్ట్రిబ్యూటర్ కూర్చున్నాడు ఆ సినిమాకి, ఇంకో సినిమాకి ప్రొడ్యూసరే కూర్చున్నాడు నా పక్కన. సో ఇంకా ఏం చెప్పలేను, బాగాలేదు అదైతే చెప్పాను, బాగాలేదన్నా నేనైతే చెప్పలేను సారీ అని చెప్పేసి, సరే నేను ఇంకా అదే చెప్పుకుంటాను రివ్యూ అంటే అది వద్దన్నారు. మళ్ళీ నెగిటివ్ రివ్యూ వద్దనేసారు మళ్ళీ. మళ్ళీ నాకు అప్పుడు ఏమనిపించింది అంటే టైం వేస్ట్ అయిపోయింది కదా నాకు. సో ఎందుకులే ఇంకా అని చెప్పి ఇంకా తర్వాత ఎవరన్నా ఒకళ్ళు చెప్పినా కూడా నేను నమ్మడం మానేసాను. ఏమనంటే వాళ్ళు అంత కష్టపడి తీశారు కాబట్టి వాళ్ళ సినిమా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, మనకు నచ్చదు అది అని చెప్పి ఇంకా అర్థమైంది. ఇంకా సర్లే అని వెళ్ళలేదు. ఇంకా తర్వాత మొన్న లిటిల్ హార్ట్స్ ట్రైలర్ కోసం కూడా అదేమి అది కొంతమంది అది ప్రమోషన్ అనుకున్నారు, అది చందు అని మనోడు ఒకడు ఉంటాడు, ఐడియా ఉందని. బన్నీవాస్ గారు ఇట్లా చెప్పారన్నా, కొంచెం కొంతమంది లిస్ట్ ఇచ్చారు, ఇట్లాగ ఏమైనా చేస్తారేమో అడుగు అంటే, నిన్ను అడుగుతున్నాను చేస్తావో లేదో నీ ఇష్టం అంటే, చూశాను నాకు ట్రైలర్ బాగానే అనిపించింది చేశా అంతే. సో అదేదో అడిగాడు అని చెప్పి సరే నాకు బాగానే అనిపించింది అని చెప్పి చేశాను నన్ను లిటిల్ హార్ట్స్ ట్రైలర్. డబ్బులు ఏం కాదు, అది కూడా అట్లా అనుకుంటారు ప్రమోషన్ అని చెప్పి, కానీ ఏం కాదు అంతే. అది ఇలా రివ్యూస్ ఇస్తావు, లేకపోతే కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడతావు, చాలా ఇష్యూస్ మీద అంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద. అవును, తిట్లు పడ్డాయి ఎప్పుడైనా? నాకే నార్మల్ గా ఇంటర్వ్యూ చేస్తేనే తిట్లు పడతాయి. నాకు పడుతుంటాయి, కొన్ని సినిమాలకు పడ్డాయి, కొన్ని జనరల్ టాపిక్స్ కి పడ్డాయి, పడతా ఉంటాయి, అది కామన్. అది ఆపు అంటే అది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంకా వీలైతే మనం నేర్చుకుంటాం దాని నుంచి అంతే. బట్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఆపేస్తే మనం ఇప్పుడు అందరూ అంటున్న మాటలకు ఆపేయాలంటే మనం ఫస్ట్ ఆపేయాల్సింది మన ఊపిరి, అదే ఆపేయాలి ఫస్ట్. ఇక్కడ ఉండి బతి వేస్ట్. ఇంకా అందరూ చెప్పే మాటలు మైండ్ లోకి ఎక్కించుకొని సీరియస్ గా తీసుకుంటూ కూర్చుంటే లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను తిండికి ఇబ్బంది లేకుండా అంటే ఇబ్బంది పడుతూ అంటే తినాలనుకున్నవి తినలేకుండా ఉంటూ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో పొద్దున్న తిండే మళ్ళీ రాత్రి తినేవాడిని. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా పెట్టారు ఏంటి? లేదు. కానీ 2019లో నీకు ఇందాక 1000 రూపాయలు అని చెప్పు, మరి తిండికి చాలా ఇబ్బంది పడే ఉంటావు. అయ్యేది మరి జాబ్ కూడా మానేసావు. 2019 నుంచి నాకు యూట్యూబ్ స్టార్ట్ అయిందిగా. నాకు యూట్యూబే నన్ను కాపాడింది, యూట్యూబే నిలబెట్టింది నన్ను. ఓకే, లేకపోతే కష్టం, చాలా కష్టం. యాక్చువల్లీ నార్మల్ గా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటే కొంచెం కష్టం ఇబ్బంది అంటారు, పర్లేదు బానే ఉందా? అది ఏం కాదు, బానే ఉంటుంది. మరి డైలాగులు వస్తుంటే ఎందుకురా పెళ్ళి అప్పుడే అని. అది అంతే. ఇంకా ఇంకోటి తెలుసా, యాక్చువల్ గా నీ ఒక్కరికే తెలుసు, బట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అఫీషియల్ మ్యారేజ్ అనేది మన ఇయర్ ఎండింగ్ లో జరుగుతుంది యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ ఏదైతే అయిందో మేము మా వాళ్ళ మధ్యలో జరుపుకున్నాం, సింపుల్ గా చేసుకున్నాం. అచ్చా, నాకు మాత్రమే నీకు మాత్రమే తెలుసు. అయ్యో బయట పెట్టానా? ఏం కాదు బానే ఉందా? బిజినెస్ ఎలా ఉంది? వైజాగ్ నడుస్తుందా? సూపర్ బాగా నడుస్తుంది. ఏరియాలో జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ ఉంటది, దాంట్లో సెకండ్ ఫ్లోర్ లో కేఫ్ దర్ఫీ అని ఉంటది. సో బాగా నడుస్తుంది అక్కడ. లోకల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కొంచెం వెల్ సెటిల్డ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారంట కొంచెం. సో వచ్చారు ఒక 10 days తర్వాత అలా వచ్చారు. వచ్చి సెకండ్ వీకెండ్ డేకి 28,000 అబోవ్ అవుతూ ఉంటే వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ లో ఏదైనా ఒకటి కొత్తగా వస్తే అది ఉందని తెలియడానికే చాలా టైం పడుతుంది, అలాంటిది నీకు ఇంత ఫాస్ట్ గా క్లిక్ అయిందంటే చాలా పెద్ద విషయం అసలు అని చెప్పి అట్లా వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు. నీ ఫేమ్ నీ ప్లస్ పాయింట్ అంతే. ఇంకా అట్లా ఫేమ్ అని నేను అన్ను, ఏదో కొంచెం జనాలకు తెలుసు, పాపులర్ ఫేస్ అంతే, కొంచెం జనాలకు తెలియడం వల్ల. అది కూడా ఎందుకు తెలియదు, అందరికి తెలుసు కదా. యూట్యూబ్ లో ఉన్న యూట్యూబ్ చూసే వీళ్ళందరికీ మాత్రం బాగా తెలుసు కొంతవరకు అట్లా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంతే బ్రో, ఇంకా లైఫ్, యూట్యూబ్, బిజినెస్. అండ్ ఈ బిజినెస్ బేసిక్ గా ఫ్రాంచైజ్ మోడల్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఒక 2-3 months లో. సో ఆ టైంలో ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అండ్ వీలైతే సౌత్ ఇండియా మొత్తం ఫ్రాంచైజెస్ ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ చైన్ అవ్వాలని ఉంది, బట్ డిపెండ్స్, అది చూడాలి మరి ఇంకా. సో ఆ తర్వాత యూట్యూబ్ అనే దాన్ని అలా కంటిన్యూ చేయాలి. రాజమౌళి గారు మహాభారతం ఎన్ని పార్ట్లు తీస్తే అన్ని పార్ట్ లాస్ట్ పార్ట్ వరకు కూడా రివ్యూలు చెప్తూనే ఉండాలి. అదొక్కటైతే ఉంది మనసులో, అది ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళు పట్టేస్తుంది. సో 20 ఏళ్ళు హ్యాపీ సెటిల్డ్.